ఓ వ్యక్తిని హత్య చేసి తల మొండం వేరు చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు ప్రక్కన అటవీ ప్రాంతంలో ముగ్గురు కలిసి ఈ నెల 1వ తేదీ విశ్వనాథ్ను పథకం ప్రకారం ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు దగ్గరలో గల అటవీ ప్రాంతంలోకి మద్యం సేవించడానికి నమ్మించి పిలుచుకుని పోయి కొడవళ్లతో నరికి చంపి తల మొండం వేరు చేసి పడేసి పారిపోయారని డీఎస్పీ తెలిపారు. దొరిగలు చిన్న గుట్టం ఇన్వైట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ క్రైమ్ రిలేటెడ్ టు మర్డర్. ముదిగుబ్బ దొరిగలు చిన్న గుట్టం గుట్ట వద్ద 3/7/2025 మనకి ఒక శవం కనిపిస్తుంది. అరౌండ్ 11:30 ఆ టైంలో ఆ శవం ట్రేస్ అవుతుంది మనకి. అందులో మనకి మొండెం మాత్రమే కనిపిస్తుంది. తల అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది అనమాట. ఈ హీనియస్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్, ఏ విధంగా అక్యూజ్ని పట్టుకున్నామో, అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఆ అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు, అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్. అతని పూర్తి పేరు గుగుడే విశ్వనాథ్. ఏజ్ 42 ఇయర్స్. ప్రెసెంట్లీ రిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్. అంటే ఆయన చనిపోకముందు శివాలయం స్ట్రీట్ అదే టౌన్లో ఉండేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య, చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో, వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయిపోయినారు. వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే, ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తము, ఈ క్రైమ్ మొత్తము. సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తారో దానికి ఎగెన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారీ మాట్లాడతారు. సో మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము, ల్యాండ్